शांति 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 लक्ष्मी नारायण शर्मा अहं भो अभिवादये। సంప్రదాయం పూర్వకాలంలో పాంచజన్యం ఋషికేశో దేవదంతం ధనంజయ అని ప్రతి ఒక్కరిది ఒక్కొక్క శంఖము పేరు ఉండేది. ఈయన ఆర్ఎల్ఎన్ శర్మ 3 ఎయిర్పోర్ట్లకి డైరెక్టర్, ఢిల్లీ, హైదరాబాద్, రేపొద్దున రాబోతున్నటువంటి విశాఖపట్నం. మన బంధువు, మన ఆత్మ బంధువు, మన బొద్దూరు సింహాచలం ఉన్నటువంటి వాళ్ళు మనకి వాళ్ళు ఎందుకు వచ్చారంటే రాముని సేవ, మన ఊరు మన రాముడు, మన సీతమ్మ. ఆయనే మనకి ఇప్పుడు పాంచజన్యం ఋషికేశుడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇక్కడ ఎవరు కూడా ప్రతిఫలాన్ని ఆశించరాలి. ఈ ఊరికి బ్రాహ్మణులుగా, వైష్ణవులుగా ఏమి ఇవ్వగలమని ప్రతి ఒక్కరు వచ్చారు తప్ప ఈ ఊరు నుంచి ఏమి తీసుకెళ్ళడానికి ఎవరు రాలేదు. సంపద అంటే మరి మనకి తెలిసినటువంటిదే. నరసింహాచార్య గారి అబ్బాయిగా తెలిసి ఈ మధ్య 108 రామాయణాలు పారాయణ చేయించినటువంటి వ్యక్తిగా ఇలాగ ప్రతి ఒక్కరు ఇందులో ఈ ఊరు నాకేమిచ్చిందని రాలే. ఈ ఊరికి నేను ఏమి ఇవ్వాలి అని వచ్చాను, నేను ఇవ్వాలి అని వచ్చాను. అది ఏమి ఇవ్వగలవు? ప్రతి ఒక్కరికి మనకి 50 రూపాయలు 100 రూపాయలు అభిగలం. రాముడికి ఏం చేసినా మొత్తం అందరికీ పనికి వస్తుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం రూపకల్పన చేశాం. నాకు వీళ్ళందరూ తోడుగా నేడుగా ఉండబట్టి ఈ కార్యక్రమాన్ని చేయగలిగాం. అందుకు వీళ్ళందరికీ భగవంతుడి ద్వారా ఉండాలని
सजीवन लखन जियाय श्री रघुवीर हरषि मुरलाय रघुपति कीन्ही बहुत बड़ाई श्रीपति कंठ लगावै सकल कवि कोविद कहि सकै कहान सुमम पठान सुखी भई कीन राम निरंतर हनुमत वीर संकट से हनुमान छुड़ावे मन क्रम वचन ज्ञान जोरावे सब पर राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे कासु अमित जीवन फल पावे। మనం ఎన్నో జన్మల్లో పుణ్యకార్యాలు చేసి పుణ్యాన్ని సంపాదించుకుంటే మాత్రమే రామచంద్రమూర్తి వారి సేవా భాగ్యం పొందేటువంటి స్థితి కలుగుతుంది మనకి. ఆ వేదవేద్యులైనటువంటి రామచంద్రమూర్తి వారి గురించి మనకి అందించారు వాల్మీకి మహర్షి వారు. సీతాయా స్థిరితం మాత్రం రామాయణం పౌలశ్చవద 3 నామాలు కూడా వాల్మీకి మహర్షి వారు మనకి తెలియజేశారు శ్రీమద్ రామాయణ కావ్యంలో. షట్కాండాన్ని తదోత్తరం అన్నారు, 6 కాండలు తరువాత ఉత్తరకాండ అని చెప్పారు. ఇదం రామాయణం కృష్ణం గాయత్రి బీజ సంబుధమని 24 బీజాక్షరాల గాయత్రి మంత్రాన్ని సమన్వయం చేస్తూ సంపుటీకరణ చేస్తూ 24,000 శ్లోకాలతో అందించబడిన శ్రీమద్ రామాయణము. ఇది రామాయణ మహానది, రామసాగర గామిని, రామసాగరానికి వెళ్తున్నటువంటి రామాయణ మహానదిది. ఆ మహానది ఆ గంగానది ఏ రకంగా అయితే ఆ గంగాలో స్నానం చేయడం వల్ల, దానివల్ల స్పర్శ చేయడం వల్ల, గంగాజల పానం చేయడం వల్ల ముల్లోకాల్ని తరింపు చేస్తుందో, ఈ రామాయణం అనేది కూడా ముల్లోకాల్ని తరింపు చేస్తుంది. రామాయణం చదవండి, పారాయణ చెయ్యండి, అధ్యయనం చెయ్యండి, ప్రవచనం చెయ్యండి, శ్రవణం చెయ్యండి. మొత్తం రామాయణం చేయలేనంటారు, కనీసం ఒక శ్లోకం చదవనున్నారు. శ్లోకం కూడా చేయలేను, ఒక పాదం కూడా కాదు, ఒక పదం. ఎందువల్ల ఏకైకమక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం. ఇదన్నీ కూడా మొత్తం బీజాక్షరాల సంపుటీకరణతో ఉన్నటువంటి శ్రీమద్ రామాయణము. రామాయణ మహామంత్రం, సుందరకాండ మహామంత్రం, అస్య శ్రీ సుందరకాండ మహామంత్రస్య, అస్య శ్రీ రామాయణ మహామంత్రస్య, మహామంత్రాలు అవన్నీ కూడా. అటువంటి శ్రీమద్ రామాయణము నవాన్నిక దీక్షలో అత్యంత పురాతనమైనటువంటి, ప్రాచీనమైనటువంటి, వైభవోపేతమైనటువంటి, గతవైభవం ఉన్నటువంటి, పరమ దయాస్వరూపులైన సీతారాములు వెలిసినటువంటి ఈ బుల్ల సీతారామపురంలో వెలిసిన సీతారాముల యొక్క దివ్య సన్నిధిలో ఎన్నో దశాబ్దాల తర్వాత మళ్ళీ ఆ రామచంద్రమూర్తి వారి యొక్క కృపా విశేషం వల్ల, వారి అనుగ్రహం వల్ల ఈనాడు మళ్ళీ మనం నవాన్నిక దీక్షతో శ్రీమద్ రామాయణం పారాయణ భాగ్యం పొందాము. స్వామివారి సన్నిధిలో పారాయణ చేసి స్వామివారికి ఆ పారాయణ ఫలాన్ని సమర్పణ చేసి మళ్ళీ వారికి పూర్వవైభవం రావాలి, వారి యొక్క అనుగ్రహంతో గ్రామం అభివృద్ధి పొందాలి, చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నీ కూడా అభివృద్ధి పొందాలి అనేటువంటి సంకల్పంతో నిష్కామ్యంగా
కేవలము స్వామివారి యొక్క అనుగ్రహ పాత్రుల వారి అందరూ కూడా. ఎందువల్లంటే దశవర్ష సహస్రాన్ని దశవర్ష శతానిచ రామో రాజ్యముపాసిత్వ, ఒక ఉపాసనలాగా రామచంద్రమూర్తి వారు 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేస్తే ఎలా ఉంది రామరాజ్యం అంటే సర్వే ధర్మపరాయణ సర్వే లక్షణ సంపన్న స్వే ధర్మే నివర్తతి, ఎవరి ధర్మాన్ని వాళ్ళు ఆచరించారు అని చెప్పారు. ఎక్కడా లోపం లేదన్నారు. అటువంటి రామరాజ్యం మనకు కలగాలి అంటే రామచంద్రమూర్తి వారి అనుగ్రహం ఈ రకంగా మనం పొందడానికి ప్రయత్నం చేస్తున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్.